హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బచ్చల కూర, ఉల్లిపాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం పొయ్యి మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడెక్కగానే ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి, చీల్చుకొని. లేదా మీకు నచ్చితే మధ్యలోకైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. ఉల్లిపాయని పచ్చివాసన పోయేంతగా దూరగా వేయించుకోవాలండి. ఇది సమ్మర్ కాబట్టి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల కొంచెం చలవ చేస్తుందని అంటూ ఉంటారండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి. దీన్ని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారండి. చాలా బాగా నచ్చుతుంది. అలాగే బచ్చల కూర చాలా మంచిది కూడా హెల్త్కి. మనం ఇది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హైలో పెట్టకూడదు. అలాగే దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మరొకసారి బాగా కలుపుకుందాము. ఈ కర్రీ చపాతీలో కూడా బాగానే ఉంటుందండి టేస్ట్. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి తరిగి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలండి. ఈ బచ్చల కూరను మనం తరుక్కునేటప్పుడు ఆవుపాటి కాడలు రాకుండా చూసుకోవాలి. అందుకని మనకు బచ్చల కూర ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతుంది. బచ్చల కూరను కడుక్కున్న తర్వాత మనం కట్ చేసి వేసుకోవడం వల్ల దానిలో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయండి. బచ్చల కూర మొత్తం వేసుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. మనం ఇలాగే పాలకూర, గవైల కూర కూడా వేసుకోవచ్చండి. అది కూడా సేమ్ ఇలాగే. ఆకుకూర ఏవైనా సరే చాలా బాగుంటాయండి ఇలా ఉల్లిపాయ వేసి వండుకోవడం వల్ల. ఇవి మగ్గేసరికి కిందకి వెళ్ళిపోతూ ఉంటుందండి మనం ఎంత వేసినా కూడా. అందుకని ఇది కాదు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. ఇది కూర ఉడికేంత వరకు కూడా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవచ్చండి. హైలో పెట్టకూడదు, ఎసరు పడకుండా లాగి మాడిపోతుంది. ఇప్పుడు మనం మూత వేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి చూడాలండి. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చాలా వరకు ఉడకడం మొదలవుతుందండి. మనం ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆకంతా బాగా తిప్పడం వల్ల పసిరిగా ఉండకుండా ఆకంతా బాగా ఉడుకుతుంది. అలాగే ఒకే దగ్గర ముద్దలుగా లేకుండా మనం అంతా తీసుకున్న గిన్నెకి వెడల్పాటుగా అనుకునేలా చేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది. మరొకసారి మనం దీన్ని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు వదిలేద్దామండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది. అదే ఎసరు తగ్గుతూ వస్తుందండి. మనం ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఇంత ఎసరుగా ఉంటుంది. అందుకే మనకి ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మరొకసారి మూత వేసుకొని ఇంకొక 10 నిమిషాలు అలా ఆగిన తర్వాత మరొకసారి మూత తీసి చూసుకుందామండి. చాలా వరకు ఎసరు తగ్గిపోతుంది. అలాగే కూర కూడా బాగా మగ్గింది కదండి. చూసారా ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో. ఆయిల్ అంతా ఇలా పైకి కనిపిస్తుంది. ఇప్పుడే మనం కూరలోకి సరిపడా కారం వేసుకోవాలండి. దీంట్లోకి కారం పౌడర్ మాత్రమే బాగుంటుందండి పచ్చిమిర్చి కంటే. చాలా టేస్టీగా ఉంటుంది. కారం అంతా కూరలో కలిసేలా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కడగా ఉండలు లేకుండా కారాన్ని బాగా కలుపుకోవాలండి మనం. ఇదంతా బాగా కలిపిన తర్వాత మరొకసారి మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ మూత తీసి చూసుకోవాలండి. ఇక మనం మూత వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఎసరు తగ్గే సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు బాగా కలుపుకొని చూసుకుందాము. ఈ కారం అంతా కూరలో బాగా కలిసిపోయింది చూసారా. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎసరు బాగా ఉంది అనుకుంటే మూత వేయాల్సిన పని లేదు. ఎసరు తక్కువగా ఉంది అనుకుంటే మూత వేసుకోవచ్చు. మనం ఆ కారం అందులో ఉడికేంతసేపు మాత్రమే మూత వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని చూసేసరికి మనకి ఎసరంతా అడుగు పట్టేస్తుందండి. బాగా డ్రై అవ్వకుండా ఉన్నప్పుడే, అంటే ఈ విధంగా నూనె పైకి తేరుకుంటుంది కదండి, అలా అయినప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే బచ్చల కూర, ఉల్లిపాయ కూర రెడీ అండి.
ఇది ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. బచ్చల కూర, ఉల్లిపాయ కూర రెడీ అండి. టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.